భారత ఆర్మీ మనము కొబ్బరికాయలు ఇప్పుడు ఎండాకాలం కదా ఇటు కొడుతుంటారు చక్కగా ఎక్స్పర్ట్గా. అంటే ఎంత చక్కగా కొడతారు, చెక్కుతుంటారు. అట్లా చెక్కుతున్నారు ఎవరిని? ముష్కరులని. ఎవరైతే తీవ్రవాదులుగా ఉన్నటువంటి వారు భారత్లోకి చొరబడి భారత్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారో వాళ్ళని కొబ్బరికాయలు చెక్కినట్టు చెక్కుతున్నారు. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ముష్కరులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నారు. వీటన్నిటికంటే ముందు ఈరోజు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఈరోజు దానికి సంబంధించి విక్రమ్ మిస్త్రీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలు యుద్ధం ఎందుకు మనము చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఆపరేషన్ సింధూర్ని ఎందుకు మనము మొదలుపెట్టాము అనేటువంటి విషయాలని 3 అంశాలలో తెలియజేశారు. నెంబర్ 1, ఎవరైతే పాక్ సైనిక మంత్రి కాశ్మీర్ మాది, కాశ్మీర్ని ఆక్రమించుకుంటామని ప్రకటించిన తరువాత ఎవరైతే ముష్కరులు 4 లేదా 5 భారత్లోకి చొరబడి కాశ్మీర్లో భార్యల ముందు భర్తలని ఏ మతం అని అడిగి ఆ మతాలను తెలుసుకొని అక్కడ హిందువులని అత్యంత దారుణంగా చంపివేయటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మహిళలని కుంకుమ చెడిపేసుకోమని అందుకని వాళ్ళ కుంకుమను కూడా చెరిపేసే విధంగా చెడిపేసి ఆ రకంగా పైశాచికంగా వ్యవహరించారు. నెంబర్ 2, దానికి ప్రతిగా ఇండియా ముష్కరులని టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్తో ఆ ముష్కరుల స్థావరాల మీద దాడి చేయటం జరిగింది. ఎందుకు? వారొచ్చి ఇక్కడికి వచ్చి సామాన్యమైనటువంటి ప్రజలని హత్య చేశారు. కావున దీంతో ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి చర్చలలో ఇండియా ఎవరైతే ఈ 28 మంది చావుకి మేమే చంపామని ప్రకటించినటువంటి టీఆర్ఎఫ్ అంటే ద రెసిడెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ని బ్యాన్ చేయమని మేము డిమాండ్ చేశాము. ఆ డిమాండ్ చేయటానికి గల కారణం లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయినటువంటి టీఆర్ఎఫ్ గతంలో కూడా 2001 పార్లమెంటు మీద జరిగిన దాడిలో, 2016 పఠాన్కోట్ జరిగిన దాడిలో, 2019 పుల్వామా మీద జరిగినటువంటి దాడిలో కూడా వాళ్ళ పాత్రలు ఉన్నాయనేటువంటిది నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో వారిని టీఆర్ఎఫ్ బ్యాన్ చేయమని డిమాండ్ చేశాము. డిమాండ్ చేస్తే దానికి పాకిస్తాన్ అందుకు అంగీకరించలేదు. ప్రతి ఒక్క దేశానికి కూడా ఇక్కడ ఇండియా మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. ఈ బయటపెట్టినటువంటి నేపథ్యంలో కూడా పాకిస్తాన్ అందుకు నిరాకరించింది. అంటే ఉగ్రవాదులను సపోర్ట్ చేసే విధంగా, ఉగ్రవాదులకు మద్దతు ఉండే విధంగా పాక్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ముందుకి ఇండియా కదలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ముష్కరుల మీద దాడి చేసి ముష్కరులని ఎవరినైతే పాక్లో ఉన్నటువంటి ముష్కరులను ఇండియా టార్గెట్ చేసిందో వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలను కూడా పాక్ ప్రభుత్వ లాంఛనాలతో వాటిని ఆ దహన సంస్కారాలని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే ముష్కరులకి పాక్ ప్రభుత్వం అండగా ఉంటున్నామని చెప్పని స్పష్టంగా తెలియజేసింది. ఇప్పటికే పాక్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, అమెరికాలో జరిగినటువంటి దాడి దగ్గర నుంచి 11 దాడి దగ్గర నుంచి జరిగినటువంటి ప్రతి దాడి విషయంలో కూడా ఎక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నాయి అని చెప్తే అవి పాక్లోకి వెళుతున్నాయి. మరి అలాంటప్పుడు పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కనుక హతమార్చకపోతే లేదా వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయకపోతే అది ప్రపంచానికే నష్టము, ఇండియాకి మరింత నష్టము. కావున ఇప్పుడు ఇండియా వాటి విషయంలో కఠినంగా వ్యవహరించాలని
ముందుకు వెళుతున్నాము. ఇది చాలా క్లియర్గా ఈరోజు ఎక్స్టర్నల్ అఫైర్స్కు సంబంధించినటువంటి వారు అట్లాగే సెక్యూరిటీ ఫోర్స్ ఇద్దరూ కూడా చాలా క్లియర్గా ఈ అంశాలను తెలియజేశారు. ఇండియా మా మీద దాడి చేస్తుంది అని ఎవరైతే వీరు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారో పాక్, అందుకు అసలు కారణాలు ఇవి అని ప్రజల ముందు పెట్టారు. 28 మంది చంపినటువంటిది వాస్తవమే కదా, ముష్కర్లు వచ్చి చంపింది వాస్తవమే కదా, టీఆర్ఎఫ్ మేము చంపామని చెప్పింది వాస్తవమే కదా, మరి వాళ్ళని బ్యాన్ చేయమని చెప్పి అడిగింది ఇండియా కదా, మరి బ్యాన్ చేయము అని చెప్పింది పాకిస్తాన్ కదా. మరి ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఇన్ని అంశాలు ఉన్నప్పుడు ఎందుకు ఉపేక్షిస్తాము? ఇది భారత్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది చాలా క్లియర్గా ఒక సబ్జెక్ట్. ఇక సెకండ్ సబ్జెక్ట్లో ఏంటంటే, పాకు అంటే మీరు అడిగినట్లుగా ముందుకి వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ప్రస్తుతం పాకు ఆగిపోయింది. దీనికి గల కారణం ఏంటంటే, శరణమా అని అనటానికి వాళ్ళకి ఆ విధంగా అంటే అక్కడ ప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి అధికార వ్యవస్థని, అక్కడ ఉన్నటువంటి సైన్యం తిరగబడతారు. అందుకని వాళ్ళకి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో వారు ఇప్పుడు ఒక దాడికి ముందుకు వెళ్ళే విధంగా పూనుకుంటున్నారు. ఇక్కడే నిన్న జరిగినటువంటి అంశంలో మనం గమనిస్తే, ఎక్కడైతే ఆపరేషన్ సింధూర్లో 80 మందికి పైగా ముష్కర్లు చనిపోయిన తరువాత ఇప్పుడు పాక్ ఒక 15 స్థావరాలను చేసుకొని ఇండియా మీదకి వాళ్ళ డ్రోన్స్ని పంపించటం జరిగింది. వాటన్నిటినీ కూడా మన దగ్గర ఉన్నటువంటి S-400 అంటే సుదర్శన్ చక్ర అని పిలిచేటువంటి దీంతో, సుదర్శన్ చక్రాతో వాళ్ళు పంపించినటువంటి 15 డ్రోన్స్ను కూడా వాటిని డైరెక్ట్గా మధ్యలోనే నిర్వీర్యం చేసేయటం జరిగింది. అంటే అవి ఎక్కడ ఇండియా బార్డర్లో కూడా రాకుండా అవే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ అవే S-400. వాటిని ఇండియా బార్డర్లో కూడా రాకుండా మధ్యలోనే వాటన్నిటినీ టార్గెట్తో కొట్టివేయటం జరిగింది. అంటే 600 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వాటిని గుర్తించి వాటిని 200 కిలోమీటర్ల లోపే వాటన్నిటిని ధ్వంసం చేసేటువంటివి ఇవి రష్యా దగ్గర నుంచి తీసుకోవటంతో ఇప్పుడు 3 ప్రాంతాల్లో 3 బార్డర్స్లో ఉన్నాయి. ఈ 3 బార్డర్స్లో ఉండటంతో ఇవేవిటిని కూడా లోపలికి రానియకుండా ఆపివేస్తున్నాయి. దాంతో ఎక్కడైతే వాళ్ళు పంపించినటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే విఫలమయ్యాయో దాంతో ఒక్కసారిగా కంగు తిన్నటువంటి పరిస్థితి, ఆందోళన పడినటువంటి పరిస్థితి ఇప్పుడు పాక్ ఏర్పడింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇక మనం పంపించినటువంటి ఎవరైతే ఇండియా పంపించినటువంటి హార్సీ డ్రోన్స్ అంటే సూసైడ్ బాంబ్స్, ఈ సూసైడ్ బాంబ్స్ డైరెక్ట్గా ఎక్కడైతే లాహోర్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్, ఎక్కడ వాళ్ళకి సాంకేతికమైనటువంటి రక్షణగా ఉండేటువంటి ఆ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆపరేషన్ సిస్టము, డైరెక్ట్గా అక్కడ వీటిని ల్యాండ్ చేయటం, డైరెక్ట్గా అక్కడికి పోయి వాటిని సూసైడ్ బాంబ్స్ అని డైరెక్ట్గా డ్రోన్స్ వెళ్ళిపోయి దాని మీద పడిపోవటంతో అవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ధ్వంసం అవటం జరిగింది. ఇప్పుడు ఆ కింద మనం చూసినటువంటి విజువలే లాహోర్లో పోయి అది లాహోర్లో ఇండియా పంపించినటువంటి డ్రోను డైరెక్ట్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీదకి పోయి పడింది. అంటే అక్కడ మరి ఇక్కడి నుంచి డ్రోన్స్ వెళ్ళి ఇక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియనటువంటి పరిస్థితి, లేదా వాటిని కంట్రోల్ చేయలేనటువంటి సిస్టమ్స్ని వాళ్ళ దగ్గర ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది. ఎయిర్ ఫోర్స్ బేస్ అది అక్కడ చూస్తే విజువల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఇప్పుడు భారత్ వాళ్ళ చాలా క్లియర్గా ఇప్పటికే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏం జరుగుతుందనేటువంటి అఖిలపక్ష పార్టీ నేతలు తెలియజేయటం, అఖిలపక్షానికి చెందినటువంటి పార్టీ నేతలు కూడా క్లియర్గా ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పటం, రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించి పార్లమెంటు సమావేశంలో అందరికీ తెలియజేసే విధంగా కూడా వ్యవహరిస్తే బాగుంటుందనేటువంటి దాన్ని కూడా చెప్పటం, ఇవన్నీ ఒక ఇండికేషన్కి క్లియర్గా ఉంది. ఇప్పుడు భారత్ స్పీడ్కి ఇక పాక్ ఎటువైపు వెళుతుంది
అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఇక ఈ క్రమంలోనే మనకి ఎక్కడైతే ఈ డ్రోన్స్ వెళ్ళి సూసైడ్ బాంబ్స్ వెళ్ళి ఎక్కడైతే అటాక్ చేసే క్రమంలో మనకి మన దేశాన్ని గతంలో ఒక ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ అంటే C814 అందరికీ గుర్తే ఉంటుంది. ఇండియన్ ఎయిర్లైన్స్ని హైజాక్ చేసి ఎయిర్లైన్స్ని హైజాక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముష్కర్లను విడిపించుకొని వెళ్ళినటువంటి సంఘటన గుర్తుంటుంది. అప్పుడు చేసినటువంటి దాంట్లో ఎవరైతే జైషే అహ్మద్ చెందినటువంటి మసూద్ సోదరుడైనటువంటి అబ్దుల్ రవూఫ్కు చెందినటువంటి ఆయన ఉన్నటువంటి ఆ స్థావరం మీద కూడా ఈ డ్రోన్ పడటంతో ఎవరైతే అబ్దుల్ రవూఫ్ కూడా చనిపోయాడు అనేటువంటిది ఇవాళ నిర్ధారించడం జరిగింది. అంటే ఎవరైతే మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు 1999లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేసిన దాంట్లో పథక రచన చేసినటువంటి సూత్రధారి పథక రచన చేసి ఈ విధ్వంసానికి ఆ రోజు పాల్పడి తీవ్రవాదులను విడిపించుకొని వెళ్ళినటువంటి ఉగ్రవాదైనటువంటి అబ్దుల్ రవూఫ్ కూడా ఇప్పుడు ఈ దాడిలో హతమయ్యాడు. అంటే ఇలాంటి ఒక్కొక్కరు ఇప్పుడు ఎవరు చనిపోతున్నారు? ఉగ్రవాదులు ఎక్కడైతే బాంబు దాడులు చేసి ఎక్కడ విధ్వంసాలు సృష్టించి లేకపోతే ఇండియన్ ఎయిర్లైన్స్ని హైజాక్ చేసినటువంటి వారందరూ కూడా ముష్కర్లు ఇప్పుడు బలైపోతున్నారనేది అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒకసారి బైట్ చూద్దాం సార్. ఒకసారి బైట్ Good morning. Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with the same intensity as Pakistan. It has been reliably learnt that an air defense system at Lahore has been neutralized. पाकिस्तान ने नियंत्रण रेखा पर आकरण गोलीबारी की तीव्रता बढ़ा दी है, जिसमें कुपवाड़ा, बारामूला, उरी, पुंछ, मेंढर और राजौरी क्षेत्रों में मोर्टार और भारी तोपखाने का इस्तेमाल किया जा रहा है. India was compelled to respond to bring mortar and artillery fire from Pakistan to a halt. Indian Armed Forces reiterate their commitment to non-escalation provided it is respected by the Pakistan military. Pakistan attempted to engage a number of military targets in northern and western India using drones and missiles. These places included Avantipura, Srinagar, Jammu, Pathankot, Amritsar, Kapurthala, Nal, Jalandhar, Ludhiana, Adampur, Bhatinda, Chandigarh, Falodi, Uttarlai and Bhuj. These were neutralized by the integrated counter unmanned aerial system and other air defense systems. The debris of these attacks is now being recovered from a number of locations that prove the Pakistani attack. The funerals for the terrorists that were held yesterday, I think a lot of you have seen reports and the coverage on media. If any civilians were killed in these attacks, I wonder what message this picture actually sends to all of you. This is a question that is worth asking. It's also giving terrorist state funerals maybe a practice in Pakistan. Doesn't seem to make much